ఈ ప్రపంచంలో చాలా మంది రాజకీయ నాయకులు ఉంటారు, కానీ కొంతమంది పేరు చెప్తే మనకు చాలా పవర్ఫుల్ గా అనిపిస్తుంది. వాళ్ళ పేరు చెప్తేనే మనకు భయంగా అనిపిస్తుంది. వాళ్ళ పేర్లు విన్నప్పుడు వాళ్ళు నమ్మిన వాళ్ళకి చాలా ధైర్యం కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈ పేరు వింటే మన భారతీయులందరికీ ధైర్యం వస్తుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఈ పేరు వింటే మనందరికీ ఒక మంచి పవర్ఫుల్ అండ్ మనకు ఒక ఫ్రెండ్లీ నేచర్ కంట్రీలా అనిపిస్తుంది. కానీ ఈ పేరు వింటే మనకు కొంచెం భయం వేస్తుంది, అలాగే ఎంతో మిస్టరీగా అనిపిస్తుంది. అతనే చైనా కంట్రీ నుండి పవర్ఫుల్ లీడర్ షీ జిన్పింగ్. కానీ గత కొన్ని రోజులుగా ఇప్పుడు ఆ పవర్ హౌస్, ఆ డిక్టేటర్ కనిపించడం లేదు. గత కొన్ని రోజులుగా అతను పబ్లిక్ లో ఎక్కడా కనబడట్లేదు. ఏ మీటింగ్స్ కి కూడా అటెండ్ కావట్లేదు. మన ఏషియా ఖండంలోనే ఎంతో ముఖ్యమైన BRICS సమ్మిట్ కి కూడా అతను అటెండ్ కాలేదు. అంటే అర్థం చేసుకోండి, చైనాలో ఏదో జరగబోతుంది. ఈ జిన్పింగ్ కనపడకపోవటానికి, ఈ విషయంపై చైనా కూడా సైలెంట్ గా ఉండటానికి చాలా మిస్టరీస్ అయితే ఉన్నాయి. అయితే మిస్టరీస్ అన్ని పక్కన పెడితే ఇప్పుడు చైనా కంట్రీ ఎకనామికల్ గా అమెరికాతో పోటీ పడుతుంది. అలాంటి కంట్రీని కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పవర్ఫుల్ డెసిషన్ తో కంట్రోల్ చేస్తూనే ఉంటారు. ఆ డెసిషన్సే వాళ్ళని అక్రమంగా మన కంట్రీలోకి రాకుండా అడ్డుకుంటున్నాయి. ఈ జిన్పింగ్ హయాంలోనే చైనా చాలా డెవలప్ అయింది, కానీ ఇండియాకి రష్యాకి మాత్రం చాలా నష్టం కూడా జరిగాయి. ఇప్పుడు ఈ జిన్పింగ్ గానీ లేకపోతే ఇండియాకి ఇంకా తిరుగుండదు. ఏషియా ఖండంలోనే ఇండియా కింగ్ లా మారడానికి చాలా ఛాన్స్ ఉంది. గ్లోబల్ పాలిటిక్స్ లో చాలా చేంజెస్ వస్తాయి. ఇదే ఒక బెస్ట్ ఆపర్చునిటీగా భావించి మన నరేంద్ర మోడీ గారు గానీ, వ్లాదిమిర్ పుతిన్ గానీ వాళ్ళ కంట్రీని సెక్యూర్ చేసుకోవడానికి, ఇంకా బెస్ట్ గా మార్చుకోవడానికి వాళ్ళ స్టెప్స్ అయితే స్టార్ట్ చేసే ఉంటారు. హాయ్, నేను మీ వీకే బ్రదర్. మనం ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఈ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్ తో షేర్ చేయండి. మీరు ఈ వీడియో చూడడం ద్వారా వచ్చే డబ్బుల్ని వీకే హోప్స్ ద్వారా పూర్ పీపుల్ వెల్ఫేర్ కు ఉపయోగిస్తాము. సో ప్లీజ్ సపోర్ట్ us. చైనా లాంటి కంట్రీలకి ఎంతో పవర్ఫుల్ లీడర్ అయిన జిన్పింగ్ లాంటి వ్యక్తి కనబడకుండా పోవడం అనేది చాలా షాకింగ్ మాట. జిన్పింగ్ ఒక స్ట్రాంగ్ మెన్. అతని ఇమేజ్ ఎంత పవర్ఫుల్ అంటే, అతను చైనాలో టర్మ్ లిమిట్స్ క్యాన్సిల్ చేసిన వ్యక్తి. అతనికి ఫుల్ కంట్రోల్ ఉంటుంది. ఆర్మీ, మీడియా అండ్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా అతను చెప్పినవే చేస్తాయి. అతని మాట దాటి చిన్న పని కూడా చేయలేవు. అలాంటి వ్యక్తి గత కొన్ని రోజులుగా పబ్లిక్ ముందుకు రావటం లేదు. సోషల్ మీడియాలో పోస్టులు తగ్గిపోయాయి. పార్టీ మీటింగ్స్ లో కూడా అతని ఆబ్సెన్స్ రికార్డ్ అయ్యాయి. అసలు ఈ జిన్పింగ్ ఎంత పవర్ఫుల్ లీడర్ అంటే, కరోనా వైరస్ చైనా నుండి వచ్చిందనే మన అందరికీ తెలుసు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇండియాలో మొన్న ఫ్లైట్ క్రాష్ అయిన విషయం ఇంటర్నేషనల్ టాపిక్ అయింది. అందరూ దాని గురించి మాట్లాడారు. మన ఇండియాని చాలా క్వశ్చన్ చేశారు. కానీ ప్రపంచం మొత్తం నాశనం చేసిన కరోనా వైరస్ చైనా నుంచే వచ్చిందని అందరికీ తెలిసిన ఒక్క ముక్క కూడా చైనా కోసం ఎవరిని మాట్లాడుకోనీయకుండా చేసింది. అంతటి పవర్ఫుల్ లీడర్ ఈ జిన్పింగ్. అతను మాట్లాడడం, చూడటం, నడవటం అండ్ ఒక విషయాన్ని డీల్ చేసే విధానం చూస్తేనే అర్థమైపోతుంది హీఈస్ నాట్ ఆర్డినరీ పర్సన్ అని. అలాంటి జిన్పింగ్ పైన ఇలాంటి స్పెక్యులేషన్స్ వస్తున్నాయంటే అతనికి ఏమైనా సీరియస్ హెల్త్ ఇష్యూ అయిందా, లేదా చైనాలో పొలిటికల్ గా పవర్స్ చేంజెస్ జరుగుతున్నాయా, లేకపోతే అతన్నే సైడ్ లైన్ చేస్తున్నారా? ఒకవేళ చేస్తే జిన్పింగ్ లాంటి పవర్ఫుల్ పర్సన్ ని పక్కన పెట్టగలిగే అంత పవర్ఫుల్ పర్సన్ ఇంకెవరు ఉంటారు? మొత్తం అంతా కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నార్మల్ గా జరిగే చిన్న చిన్న మీటింగ్స్ కి అటెండ్ కాలేదు అంటే ఏమో అనుకోవచ్చు, కానీ వరల్డ్ లీడర్స్ పాల్గొనే BRICS లాంటి సమ్మిట్లు కూడా అటెండ్ కావట్లేదంటే ఏదో పెద్ద విషయం నడుస్తుందని మనం అందరూ అనుకోవచ్చు. అసలు ఏంటి ఈ BRICS సమ్మిట్ అంటే, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా కలిపి ఒక సమ్మిట్ నడుపుతుంది. ఇందులో కంట్రీస్ మధ్య ట్రేడ్, టెక్నాలజీ అండ్ డిఫెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి డిస్కషన్స్ నడుస్తాయి. వెస్టర్న్ కంట్రీస్ అయిన USA, UK లాంటి కంట్రీస్ పైన మనం డిపెండ్ కాకూడదని, మనం కూడా ఏషియాలో ఒక స్ట్రాంగ్ గ్రూప్ అని ప్రూవ్ చేయడం కోసమే ఈ BRICS సమ్మిట్ ని నిర్వహిస్తారు. ఈ BRICS సమ్మిట్ లో లీడర్స్ అందరూ కూడా తప్పక పాల్గొంటారు. ఇందులో డెవలప్మెంట్ అండ్ బ్యాంక్, కరెన్సీ అగ్రిమెంట్స్, డిజిటల్ కోఆపరేషన్స్ లాంటి ముఖ్యమైన విషయాలు కంట్రీస్ అన్ని కలిపి డెసిషన్ తీసుకుంటారు. అసలు ఈ సమ్మిట్ ఎందుకంత ఇంపార్టెంట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రష్యాకి, ఉక్రెయిన్ కి మధ్య వార్ నడుస్తుంది. ఉక్రెయిన్ చాలా చిన్న కంట్రీ, రష్యా మాత్రం చాలా పవర్ఫుల్ కంట్రీ అని మనందరికి తెలుసు. కానీ అలాంటి రష్యా పైన కూడా ఉక్రెయిన్ ఏం తగ్గకుండా యుద్ధం చేయగలుగుతుంది. దానికి కారణం ఏంటి? ఉక్రెయిన్ నాటోలో ఉండటం. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది ఒక గ్రూప్ లా అనమాట. అక్కడ ఉన్న కంట్రీస్ అన్ని ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయిన కంట్రీస్ లో డిఫెన్స్ అనే టెక్నాలజీని షేర్ చేసుకుంటారు. సో నాటో సపోర్ట్ తోనే ఉక్రెయిన్ లాంటి చిన్న కంట్రీ పవర్ఫుల్ అయిన రష్యా కంట్రీ పైన యుద్ధం చేయగలుగుతుంది. ఈ BRICS కూడా నాటో లాగే. ఇప్పుడు ఈ BRICS సమ్మిట్ ని జూన్ లో 2009 లో రష్యాలో స్టార్ట్ చేశారు. ఇందులో 40% వరల్డ్ పాపులేషన్ కవర్ అవుతుంది. 25% గ్లోబల్ ఎకనామికల్ షేర్ కలిగిన కంట్రీస్ ఈ గ్రూప్ లో ఉన్నాయి. ప్రపంచంలో ఒక మల్టీ పోలార్ పవర్ ని ఎస్టాబ్లిష్ చేయాలని విష్ చేస్తున్నారు. ఇది ఒక G7, నాటో లాంటి వెస్టర్న్ పవర్ గ్రూప్స్ కి ఆల్టర్నేటివ్ గ్రూప్ లో చూస్తున్నారు. కానీ ఈ సంవత్సరం 2025 లో జరిగే BRICS సమ్మిట్ అంటే ఇంకా స్పెషల్. ఇది బ్రెజిల్ లో జరగబోతుంది. చైనా తరపు నుండి జిన్పింగ్ ఫస్ట్ టైం ఈ సమ్మిట్ కి రావట్లేదు. ఇది చాలా షాకింగ్ టర్న్. జిన్పింగ్ ప్లేస్ లో చైనా తరపున రిప్రజెంట్ చేయడానికి ప్రీమియర్ లీ
క్వింగ్ ఇతను వస్తున్నారు. దీని ద్వారా ఇప్పుడు ఇండియాకి వరల్డ్ స్టేజ్ లో స్పాట్ లైట్ పెరిగే ఛాన్స్ చాలానే ఉంది. అది ఎలాగో చెప్తాను, మీరు క్లియర్ గా వినండి. షీ జింగ్పింగ్ లాంటి వరల్డ్ లీడర్ ఆప్షన్స్ వల్ల మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి BRICS సమ్మిట్ లో ఒక గ్రేట్ స్పాట్ లైట్ దొరికే అవకాశం ఉంది. ఎనీవే నరేంద్ర మోడీ గారికి ఎక్కడికి వెళ్ళినా అతనికి ఒక స్పెషల్ రికగ్నైజేషన్ అయితే ఉంటుంది. కానీ ఈసారి అది ఇంకా ఎక్కువ స్పెషల్ గా ఉంటుంది. వరల్డ్ కంట్రీస్ అన్ని కూడా మన ఇండియా యొక్క లీడర్షిప్ ని, మెచ్యూరిటీని, డిప్లొమసీని చూడటానికి చాలా ఛాన్స్ ఉంది. వరల్డ్ లీడర్స్ అండ్ పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఈ సమయంలో ఇండియా ఎలా రెస్పాండ్ అవుతుందని ఎదురు చూస్తూ ఉంటారు. చిన్న చిన్న డెవలపింగ్ కంట్రీస్ అన్ని కూడా ఇండియాని ఫాలో అవడం స్టార్ట్ చేస్తారు. సో ఈ జింగ్పింగ్ డిసపియర్ అనేది గ్లోబల్ స్టేజ్ లో ఇండియా పైన ఇంత ఇంపాక్ట్ చూపిస్తుంది. అసలు చైనాలో ఏం జరుగుతుంది? జింగ్పింగ్ లాంటి పవర్ఫుల్ లీడర్ కి పవర్ పోవడం అసలు జరుగుతుందా? ఒకసారి డీటెయిల్ గా చూద్దాం రండి. చైనాలో జరిగే పాలిటిక్స్ ఏవి ట్రాన్స్పరెంట్ కాదు. అక్కడ మీడియా గానీ, న్యూస్ ఏజెన్సీస్ గానీ లీడర్స్ ఏం చెప్తే అవే రాస్తాయి. లా అండ్ ఆర్డర్ కూడా లీడర్స్ ఆర్డర్స్ నే ఫాలో అవుతాయి. కానీ ఇప్పుడు మాత్రం పవర్ షిఫ్ట్ అవ్వడానికి స్ట్రాంగ్ సిగ్నల్స్ కనబడుతున్నాయి. అవేంటంటే పాలిటిక్ బ్యూరో మీటింగ్స్ లో చాలా డిలేజ్ గా నడుస్తున్నాయి అండ్ లాయలిస్ట్ ని చాలా సైలెంట్ గా రిమూవ్ చేస్తున్నారు. ఆర్మీ రీషఫుల్ ఫారెన్ పాలసీలో బాగా స్లో అయిపోయాయి. చిన్న వార్త కూడా బయట రావడమే కష్టమయ్యే చైనాలో ఇప్పుడు ఫార్మర్ ప్రెసిడెంట్ హూ జినాటో క్యాంప్ మళ్ళీ స్ట్రెంథెన్ అవుతుందని రూమర్స్ వస్తున్నాయి. ఇలా చైనా పాలిటిక్స్ లో చాలా చాలా పెద్ద చేంజెస్ రాబోతున్నాయి. అయితే ఈ కలహాల్లో మనం చూడాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే జింగ్పింగ్ గానీ వీక్ అయితే ఈ భారతదేశానికి ఎలా బెనిఫిట్ అవుతుందని. జింగ్పింగ్ వీక్ అయిన తర్వాత చైనాలో ఇన్స్టేబిలిటీ వస్తే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ఇండియా వైపు తిరుగుతాయి. సప్లై చైన్స్ అన్ని డైవర్సిఫై అవుతాయి. ఇండియాకి న్యూ జాబ్స్ అండ్ న్యూ ఇండస్ట్రీస్ కూడా వస్తాయి. డిప్లొమాటిక్ స్టేజ్ లో ఇండియా ఇమేజ్ స్ట్రాంగ్ అవుతుంది. BRICS సమ్మిట్ లో మోడీకి స్పాట్ లైట్ దొరుకుతుంది. ఏషియా కంట్రీలో ఇండియా యొక్క లీడర్షిప్ పెరుగుతుంది. ఇండియాకి, చైనాకి అండ్ అదర్ కంట్రీస్ మధ్య బోర్డర్ టెన్షన్స్ తగ్గుతాయి. కంట్రీస్ మధ్య పాజిటివ్ పొలిటికల్ టాక్ నడవడం వల్ల కూడా ఇండియాకి చాలా బెనిఫిట్ అవడానికి అవకాశం ఉంది. కానీ ఇవన్నీ చాలా చాలా చిన్న విషయాలు. చైనా లాంటి సపోర్ట్, ముఖ్యంగా జింగ్పింగ్ లాంటి సపోర్ట్ తీసుకునే పాకిస్తాన్ లాంటి కంట్రీస్ మన పైన టెర్రరిస్ట్ అటాక్లు చేయగలుగుతున్నాయి, మన పైన వార్ ని డిక్లేర్ చేయగలుగుతున్నాయి. ఒకవేళ ఈ జింగ్పింగే గానీ వీక్ అయితే ఇంకా భారతదేశ చేతుల్లో పాకిస్తాన్ పరిస్థితి ఏంటో మీరే ఊహించుకోండి. ఇలాంటి బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి. కానీ ఈ జింగ్పింగ్ మిస్ అవడం మనకెందుకు బెనిఫిట్ లా మారుతుందని మనం అనుకుంటున్నామంటే, ఈ జింగ్పింగ్ చైనాను రూల్ చేయడం వల్ల ఇండియా కూడా చాలా నష్టపోయింది. ఇండియా చైనా బోర్డర్ లో అగ్రెషన్స్ పెరిగాయి. 2017 లో డోక్లాం స్టాండ్ ఆఫ్ గానీ, 2020లో గాల్వన్ వ్యాలీ గానీ ఇలాంటి గొడవల్లో ఇండియన్ ఆర్మీ చాలా మంది సైనికులను కోల్పోయింది. అలాగే లడాక్ లో 1000 స్క్వేర్ కిలోమీటర్ ఇండియన్ భూమి పైన ఇండియాకి కంట్రోల్ తగ్గిపోయింది. చైనా యొక్క డిజిటల్ డామినెన్స్ ఇన్వెస్ట్మెంట్ వల్ల ఇండియాకి చాలా నష్టం జరిగింది. లైక్ టిక్ టాక్ గానీ అదర్ యాప్స్ వల్ల. NSG, UNSG మెంబర్షిప్ లో ఇండియాని బ్లాక్ చేశారు. మసూద్ అజర్ లాంటి టెర్రరిస్టులకి అండ్ పాకిస్తాన్ లాంటి కంట్రీస్ కి సపోర్ట్ ఇచ్చి ఇండియన్ డిప్లొమాటిక్ గా హట్ చేశారు. ఇలా జింగ్పింగ్ ఎరాలో ఇండియన్ ఆర్మీలో డిజిటల్ అండ్ డిప్లొమాటిక్ స్పేసెస్ లో చాలానే స్టెప్ బ్యాక్స్ వచ్చాయి. ఇలా ఈ జింగ్పింగ్ వల్ల ఇండియా చాలా నష్టపోయింది. ఇలా మాట్లాడుకుంటూ వెళ్తూ చాలానే ఉంటాయి. ఇంత నష్టం కల్పించిన ఈ జింగ్పింగ్ ఇంకా పవర్ లో ఉండరు అంటే మన ఇండియాకి ఒక మంచి జరుగుతున్నట్టే అనుకోవాలి కదా. కానీ ఇది ఇప్పుడే అయిపోలేదు. ఇంకా వర్స్ట్ జరగడానికి కూడా చాలా అవకాశం ఉంది. ఒకవేళ జింగ్పింగ్ గానీ వీక్ అయితే ఆర్మీ ర్యాష్ డెసిషన్ తీసుకోవచ్చు. తైవాన్ పైన ప్రెజర్ పెరగవచ్చు. ఇండియా చైనా బోర్డర్ లో మళ్ళీ టెన్షన్స్ రావచ్చు. చైనాలో పవర్ చేంజ్ అంటే మంచి జరుగుతుందని గ్యారంటీ లేదు. కొత్తగా వచ్చే వాళ్ళు ఈవెన్ మోర్ అగ్రెసివ్ గా కూడా ఉండవచ్చు. ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే ఈ సమయంలో ఇండియాకి ఒక అలర్ట్, సో రెడీగా ఉండాలి. జింగ్పింగ్ డిసపియర్ అనేది ఇండియాకి ఒక వరంలా మారవచ్చు, లేదంటే ఒక ఆపదలా కూడా మారవచ్చు. కానీ ఈ సందర్భంలో మాత్రం నరేంద్ర మోడీ గారు స్మార్ట్ గా, స్ట్రాటజిక్ గా డెసిషన్స్ తీసుకొని వరల్డ్ లోని భారతదేశ స్థానాన్ని స్ట్రాంగ్ చేయాల్సిన అవసరం చాలానే ఉంది. సో ఈ మొత్తం ప్రపంచ రాజకీయ డ్రామాలో ఇండియాకి ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ అవడానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవే. మీరు ఇక్కడి వరకు చూసారంటే ఈ వీడియో మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మీరు ఈ వీడియోని చూడడం ద్వారా వచ్చే డబ్బుల్ని వీకే హోప్స్ ద్వారా పూర్ పీపుల్ వెల్ఫేర్ కి ఉపయోగిస్తాము. అసలు ఈ వీకే హోప్స్ అంటే ఏంటి, వీకే హోప్స్ ద్వారా పూర్ పీపుల్ కి ఎలా హెల్ప్ జరుగుతుంది, మీకు ఏదైనా హెల్ప్ వీకే హోప్స్ నుంచి పొందడానికి అవుతుందా తెలుసుకోవడం కోసం www.venkatkonduruVK.com ని విజిట్ చేయండి. ఈ జింగ్పింగ్ డిసపియరెన్స్ అనేది ఇండియాకి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా, లేదా ఒక డేంజరస్ టర్నింగ్ పాయింట్ లా మారుతుందా? మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి.